ఊహించని తీవ్ర నీటి సంక్షోభం, డ్యాంలు ఖాళీ, జలాశయాల్లో నీటి నిల్వలు పూర్తిగా శూన్యానికి. అందుబాటులో ఉన్న నీరు మరో ఏడాదికి మాత్రమే సరిపోతుంది. రోజు రోజుకి పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఎక్కడా అని అనుకుంటున్నారా? ప్రపంచంలోని అత్యంత ధనిక దేశంగా, సర్వ సౌకర్యాలకు నిలయంగా వెలిగిపోతున్న అగ్రరాజ్యం అమెరికాలో. ఆశ్చర్యంగా ఉందా? నిజం. అక్కడి ఒక ప్రధాన నగరంలో ఇప్పుడే ఇదే ఘోరమైన సిచ్యువేషన్ నడుస్తోంది. అమెరికా అనగానే విలాసవంతమైన జీవితం, నిరంతరం పారే వెలుగులు, వనరులకు కొదవలేని నగరాలే గుర్తుకొస్తాయి. బట్ టెక్సాస్ రాష్ట్రంలోని తీర ప్రాంత నగరం కార్పస్ క్రిస్టీ ఇప్పుడు ఓ ఊహించని భయానక దృశ్యానికే వేదికవుతోంది. సుమారు 3 లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ నగరం త్వరలోనే పూర్తిగా డ్రై డే దిశగా పయనిస్తోంది. అమెరికా చరిత్రలోనే నీటి నిల్వలు పూర్తిగా శూన్యానికి చేరుకోబోతున్న తొలి నగరంగా ఇది నిలవనుండడం ఇప్పుడు ప్రపంచ దేశాలను తీవ్ర భయాందోళనకి గురి చేస్తోంది. గత కొన్నేళ్లుగా వర్షపాతం పడిపోవడం, విపరీతంగా పెరిగిన నీటి వినియోగం, సమయానికి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోకపోవడమే ఈ దుస్థితికి ప్రధాన కారణం. ఈ నీటి సంక్షోభం వెనుక కేవలం ప్రకృతి వైపరీత్యమే కాదు, మానవ తప్పిదాలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. కార్పస్ క్రిస్టీ నగరంలో పెరిగిన పెట్రోకెమికల్ భారీ పరిశ్రమలు నీటిని రాకాసిలా తాగేస్తున్నాయి. ముఖ్యంగా 2022లో ప్రారంభమైన ఒక ప్లాస్టిక్ రసాయన కర్మాగారం తన కూలింగ్ ప్రక్రియ కోసం రోజువారీగా వాడే నీరు కార్పస్ క్రిస్టీ నగర ప్రజలందరూ వాడే నీటితో సమానమని తేలడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. వాతావరణ మార్పులతో ఒకవైపు కరువు విరుచుకుపడితే, మరోవైపు పరిశ్రమల మితిమీరిన వినియోగంతో రిజర్వాయర్లు, డ్యాముల్లో నీటి మట్టాలు అడుగంటిపోయాయి. సమస్య తీవ్రతను ముందుగానే గుర్తించినప్పటికీ పరిష్కరించడంలో స్థానిక యంత్రాంగం దారుణంగా విఫలమైంది. సముద్రపు నీటిని తాగే నీరుగా మార్చే డీసాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. విపరీతమైన ఖర్చు, నిధుల కొరత, పర్యావరణ అనుమతుల చిక్కులు మరియు స్థానిక వ్యతిరేకత కారణంగా ఈ ప్రాజెక్టు పనులు మూలనబడ్డాయి. ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తవడానికి ఇంకా అనేక సంవత్సరాలు పట్టేలా ఉండడంతో నగర నీటి కష్టాలు తక్షణమే తీరే మార్గం లేకుండా పోయింది. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు మరో ఏడాదికి మాత్రమే సరిపోతుందని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇది అత్యవసర పరిస్థితికి సంకేతమని హెచ్చరిస్తున్న అధికారులు ప్రజలపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించారు. గార్డెనింగ్ కు, వాహనాలు కడగడానికి నీటిని వాడకూడదని ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సంక్షోభం మరింత ముదిరితే నీటి సరఫరా వేళల్లో కోతలు విధించడం లేదా తాత్కాలికంగా సరఫరాను పూర్తిగా నిలిపివేయడం తప్పదని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులు లోతైన బోరుబావులు తవ్వడం, వ్యర్థ నీటిని శుద్ధి చేసి పరిశ్రమలకు మళ్లించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఆఖరి ప్రయత్నంగా అన్వేషిస్తూ ఉన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పారిశ్రామిక అవసరాల మధ్య నీటి నిర్వహణ సరిగా లేకపోతే ఎలాంటి అగ్రరాజ్యానికైనా ఎలాంటి గతి పడుతుందో అనడానికి ఈ ఉదంతం ఒక హెచ్చరికగా మారింది. ఇప్పటికైనా నీటిని కాపాడుకోకపోతే రేపు ఏ నగరానికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందని ఈ ఘటన ప్రపంచానికి కనువిప్పు కలిగిస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.